ఈ మోడీ జగన్ బంధం ఎక్కడ కలిసింది సార్? ఈ ఇంత గట్టిగా ఉన్న బంధాన్ని ఏదో విధంగా టీడీఆ బ్రేక్ చేయాలని, అతను జగన్ ని పట్టించుకోలేదని, అసలు రిప్రజెంటేషన్ వైసీపీ ఇచ్చింది అని ఈ లేదని చెప్పి చేస్తా ఉన్నారు. అసలు ఈ వ్యాఖ్యలు నిజమేనా సార్? అసలు నిజంగా కలిశారా? కలిస్తే ఇప్పుడు ఆ లెటర్ ఇచ్చిన తర్వాత మోడీ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి ఒక తేడా ఉంది. అంటే ఇక్కడ బీజేపీ కేంద్రం అనే అంశాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి కేంద్రంతో ఆయన ఎట్లా వ్యవహరించాడు, కేంద్రం లేదా ఒక రాజకీయ పార్టీ చూసినప్పుడు బీజేపీ ఆయన ఎట్లా వ్యవహరించాడు, మనం ఎట్లా వ్యవహరిస్తున్నాం, మనం వ్యవహరించే తీరే మన ఫలితాన్ని దారితీస్తుంది. నెంబర్ 1, మోడీ గారితో గత 2 రోజులుగా చూశారు. ఏం జరుగుతుంది? మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నాడు, పాదాభివందనం చేశాడు. ఎందుకోసం అంటే కేసుల కోసం. అదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా షేక్ హ్యాండ్ ఇచ్చినారు అని ప్రచారం చేసుకున్నారు కొన్ని సోషల్. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారికంగా చేసిందని నేను అన్నాను. బట్ ఆశాహోలు, కానీ ప్రధాన మీడియా కూడా దీన్ని అందుకునింది. ఇప్పుడు మోడీ గారు స్థానంలో మీరున్నా నేనున్నా, మన స్థాయి ఆయనది కాదు. కానీ ఒక మానవ మాతృలుగా ఆలోచిద్దాం. షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళ పట్ల బాగుంటాడా, పాదాభివందనం చేసి గౌరవించే వాళ్ళ పట్ల బాగుంటాడా? ఆయనకి అహం ఉంటుంది కదా. ఇది అవసరమా ఈ చర్చ? ఎవరు మోడీ గారు? మీ నాయకుడు ఇప్పుడు పర్సనల్గా రాజకీయంగా ఇప్పుడు ఆయన పాదాభివందనం చేయడం అనేది కేసుల కోసం పొందాడంటే మోడీ గారికి కూడా ఇబ్బందే కదా. 2, మీరు ఎప్పుడైతే ఆ ఫోటో పెట్టారో వైసీపీ వాళ్ళు రివర్స్ ఫోటో పెట్టారు. ఎవరు మగాడు అంటే విశాఖపట్నంలో జగన్ గారు ఏం అడిగారు, వీళ్ళు ఏం పొగిన్నారు. ఈ చర్చ ఎవరికి ఉపయోగం? ఖచ్చితంగా లేని సమస్యను తెచ్చేసుకోవడం. మీరు ప్రధానమంత్రి గారిని పొగడొచ్చు, ప్రధానమంత్రి గారు అనౌన్స్ చేసినంత ఇది మా ఘనత, మేము సాధించామని చెప్పుకోవడం వరకు బాగుంటుంది. దాన్ని ఎవరెవరితో పోల్చి చేసేవాడు. ఇప్పుడు ఆయనకు భారత ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కలుస్తుంది, వాళ్ళకున్న గ్రీవెన్సెస్ చెప్తారు, వాళ్ళు చెప్పదలుచుకుని చెప్తారు. దాన్ని అంతవరకే తీసుకోండి. లెగసీ కూడా జగన్ మీద ఏమన్నా ఉందా సార్? అంటే ఎందుకంటే మోడీ గారును జగన్ రాజశేఖర రెడ్డి గారు బాగా క్లోజ్ కదా. అంటే మోడీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బేసిక్గా ఒకే కాంటెంపరీ. అప్పుడు కూడా ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు నిజానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి. రెండోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గెలిచిన తర్వాత అందరూ మోడీని మీరు మడో మోడీ అవుతారా అన్నారు. ఆ రోజు ఉత్సాహపడి విలేకరులు. ఆయన విమర్శించవచ్చు, మోడీ అంత నా ముందు అని అనొచ్చు ఆయన, ఎందుకంటే బీజేపీ, ఈయన కాంగ్రెస్, వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు, అంటే రాజకీయ శత్రువులు కదా, ప్రత్యర్థులు కదా. కానీ ఆయన మోడీ గారి రూట్ మోడీ గారిది, నా రూట్ నాది అన్నాడు. అయితే ముఖ్యమంత్రిగా చూశాడు తప్ప ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఆయనతో నా పోలికేంటి, ఆయన మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారు. ఆ మెసేజ్ వెళ్తుంది కదా, మోడీ గారి రూట్ మోడీ గారిది, నా రూట్ నాది. ఆయన బీజేపీ, మాకు రాజకీయంగా కూడా సారూప్యత లేదు, ఆయన స్టైల్ అయింది, నా స్టైల్ అన్నాడు. అది గౌరవప్రదంగా ఉంది. కాబట్టి అట్లా వివిధ సందర్భాలు వచ్చినప్పుడు మనం అలా ప్రవర్తించలేదు. ఖచ్చితంగా ఏంటంటే రాజకీయ ప్రత్యర్థితో కూడా హుందాగా ఉండాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో చాలా హుందాగా ఉంటాడు. ఎందుకుంటాడు? బీజేపీ హైనాయకత్వం కూడా జగన్తో హుందాగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇదేదో పరస్పర అవసరాల కోసం కాదు, రాజకీయ అవసరం. ఎందుకు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎదగదు. ఎందుకంటే కాంగ్రెస్ మొత్తం జగన్తో వచ్చేసింది. కాబట్టి జగన్ బలంగా ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. ఇది రాజకీయ అవగాహన కాదు. నా శత్రువు, ఇప్పుడు ఉదాహరణకు శత్రువుకు శత్రువు మిత్రువు అని సుభాష్ చంద్రబోస్ స్వతంత్ర పోరాటంలో హిట్లర్తో మాట్లాడాడు. హిట్లర్ అత్యంత ప్రమాదకర వ్యక్తిని అందరికీ తెలుసు. కానీ హిట్లర్కి బ్రిటన్కి పడదు, కానీ బ్రిటన్కి మనకు పడదు. ఎందుకంటే ఇంగ్లాండ్ వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తూ ఉన్నారు కాబట్టి. బ్రిటిష్ వాళ్ళకి హిట్లర్కి పడదు కాబట్టి ఆయన సహారం తీసుకుని తప్పేంది అన్నాడు ఆయన. అంటే అర్థం హిట్లర్తో కలిసిపోయినట్ట, హిట్లర్ మీద ప్రేమ కాదు. హిట్లర్కి బ్రిటిష్ వాళ్ళకి పడదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళతో మనం యుద్ధం చేస్తున్నాం అంటే ఆయన సహకారం తీసుకుందాం అన్నాడు. అది దేశభక్తి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి ప్రత్యర్థి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ తనతో ఇరిటేట్గా ప్రవర్తిస్తూ ఉంది. ఈ రోజు కూడా శర్మిలా గారి రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, ఎట్లా పడితే అట్లా మరిచి వరకు ఆయన ఠాకూర్ ఎవరో ఏది పడితే అది మాట్లాడినాడు ఎక్స్లో. రాహుల్ గాంధీ గారి దేశం అంతా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి మాట్లాడలేదు. ఇవన్నీ చూసినప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీ నన్ను నెగిటివ్గా చూస్తూ ఉంది అనే భావంలో జగన్ ఉన్నాడు. అందుకని ఆయన హాట్ లైన్లో టచ్లో ఉన్నాడని మాట్లాడాడు. కానీ బీజేపీ కాంగ్రెస్ కలవనప్పుడు, కాంగ్రెస్తో తనకి వైరం ఉన్నప్పుడు బీజేపీతో కూడా వైరం పెట్టుకుంటాడా? స్నేహం చేయకపోవచ్చు, వైరం ఎందుకు పెట్టుకుంటాడు? అవసరం పైపించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తన ప్రత్యర్థి కాదు. ప్రత్యర్థి కాని పార్టీ అంతా ఎందుకు గెలుపుకుంటాడు?
బాధ్యత గల నాయకుడు ఎవడైనా. అట్లే జగన్ గారు ఎట్లయితే ఉన్నాడో బీజేపీ ఎలా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఈరోజు చాలా చిన్న పార్టీ, 1%, 2% ఓటింగ్ ఉన్న పార్టీ, దేశంలో పెద్ద పార్టీ కావచ్చు. కానీ ఈ రోజు రాజకీయ ప్రత్యామ్నాయం వాళ్ళు కాదు. జగన్ రాజకీయ ప్రత్యర్థి కాదు. పైపెచ్చి తన రాజకీయ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఈయన ప్రత్యర్థి. అంటే ఆయన బాగుంటే మంచిదే కదా అనుకుంటారు. ఆయన ఎందుకు గొడవ అనుకుంటాడు? అది సహజం కదా. ఇదేదో అవగాహనతోనో నీకు ఇది నాకేదని భయంతోనో చేసుకునే పనులు కావు. రాజకీయాలు ఎప్పుడు అట్లా ఉండవు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన వీరిద్దరు వ్యవహారంకి వచ్చేసరికి అందుకు క్వైట్ ఆపోజిట్. ఎందుకు క్వైట్ ఆపోజిట్? ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉన్న 14, 19 చూసినాం. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం పక్కన పెడద్దాం, జనసేన వచ్చింది కాబట్టి. 14 నుంచి 19 కలిసి ఉన్నారు, 18 వరకు కలుసున్నారు, 18 తర్వాత విడిపోయారు. 18 వరకు ఎట్లా పొగుడుకున్నారు, 18 నుంచి 19 ఎలక్షన్ వరకు ఎట్లా తిట్టుకున్నారు? ముగ్గురు తెలుగుదేశం జనసేన, జనసేన తెలుగుదేశం, జనసేన ఇద్దరు కలిసి బీజేపీ, వీళ్ళు ఎట్లా తిట్టుకున్నారు చాలా తీవ్రంగా. ఇప్పుడు మళ్ళీ 19 నుంచి 24 వరకు బ్యాలెన్స్డ్గా మాట్లాడు, బీజేపీతో టచ్ మాట్లా ఉంటారు. అదే సమయంలో జగన్తో బాగుండని ఆరోపణలు చేస్తా వస్తారు. అయిపోయింది. 24లో అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు, గెలిచినారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అసలు ప్రపంచ నాయకుడు మోడీ గారు అంటారు. నేను ఆయన స్థాయిని తక్కువ అని నేను అంటలేదు. ఖచ్చితంగా థర్డ్ టైం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి అయినా అంటే ఇందిరాగాంధీ కన్నా ఎక్కువ కాలం పరిపాలించిన ఆయన స్థాయి ఆయనకుంది. నెహ్రూకి దాటారు అని ఆయన స్థాయి ఆయనకు ఉంది, నేను కాదన్ను. కానీ గతంలో ఇదే మాటలు మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడారు కూడా ప్రజలకు గుర్తుంటుంది కదా. కాబట్టి అతివృష్టి, అనావృష్టి, ఈ అతివృష్టి అనావృష్టి ఉన్నప్పుడు ఇద్దరి మధ్య ఎంత పొగుడుకున్నా గతంలో నువ్వేమన్నావు, రేపు ఏదైనా తేడా వస్తే నువ్వేం చేస్తావు అని ముగ్గురికి అవగాహన ఉంది. ఒకరి పట్ల ఒకరికి మంచి అవగాహన ఉంది. కాబట్టి ఈ కారణం రీత్యా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ గారు ఎవరితో సహవాసం లేదు, ఎవరితో శత్రుత్వం లేదు, అని ఎవరితో పొత్తు పెట్టు. కానీ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, విడిపోయారు, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు, విడిపోయారు, బీజేపీతో పొత్తు విడిపోయారు, మళ్ళీ కలుస్తున్నారు. తప్పను, రాజకీయాల్లో మామూలే ఇది, నేనేం తప్పట్ను. బట్ వాళ్ళు ఏమనుకుంటారు, అవసరం కోసం మా పొత్తు అనేది ముగ్గురికి తెలుసు. నీ అవసరం నాది, నా అవసరం నీది, అంతే తప్ప ఒక సారూప్యత లేదు. మాట్లాడేప్పుడు చెప్తారు సారూప్యత లేని పొత్తు అయినా సారూప్యత ఉన్నటువంటి గౌరవం జగన్ గారికి, మోడీ గారికి. అదే కాబట్టి సారూప్యత ఏంటి? కాంగ్రెస్ అంటే వాళ్ళకి పడదు, రాజకీయ ప్రత్యర్థి. ఈయనకి కాంగ్రెస్తో ఉండడు, ఆయనతో మాకెందుకు పంచాయతీ. పైపించి ఇద్దరు ఒకరొకరు ప్రత్యర్థులు కాదు రాష్ట్రంలో, అది వాళ్ళ సారూప్యత. ఇక్కడ సారూప్యత ఏంటంటే నీ అవసరం నాది, నా అవసరం సారూప్యత, రాజకీయంగా వచ్చే పరిస్థితులు సారూప్యత. ఈ రెండు కారణాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ హై నాయకత్వానికి సహజంగా గౌరవం ఉంటుంది. ఈయన అంటాడు వాళ్ళు గౌరవించడం, మనం ఎందుకు వాళ్ళతో పంచాయతీ, ఇలా ఉన్నాడు. ఇంతే తప్ప దీంట్లో వెనకాల ఎలాంటి అజెండాలు లేవు. సార్ అదే కంటిన్యూషన్లో మీరు ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు మన ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మెడికల్ కాలేజ్ది. ఆ మెడికల్ కాలేజ్ రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది సార్? ఇప్పుడు ఆయన ఏమన్నా తీసుకుంటారంటారా మోడీ గారు? ఇక్కడ మెడికల్ కాలేజీలో రాను కొత్త విషయం బయటపడతా ఉంది. అదేంటంటే ఈ మెడికల్ కాలేజీలో కొత్త పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీ 3 Pల పేరుతో వచ్చింది. దీని వెనకాల వ్యూహం ఏమన్నా ఉందా అని అనుమానం చాలా మందికి ఉంది. రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చాడు. ఇక్కడ అనుమతి మాత్రమే చాలా మంది చూస్తున్నారు. దీంట్లో కీలకమైన అంశం జగన్ గారు సాధించింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ద్వారా రూరల్ ఏరియాలో కానీ, జిల్లా హెడ్ క్వార్టర్లు ఎందుకు పెట్టాడు? కేంద్ర ప్రభుత్వం రూరల్ ఏరియాలో వైద్యాన్ని విస్తరించాలి, మౌలిక వస్తువులు పెంచాలనేది ఒక కాన్సెప్ట్. అందుకు నిధులు కూడా ఇస్తా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 40% కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. జగన్ సాధించింది ఇది. కేవలం మెడికల్ కాలేజీలో 17 మెడికల్ కాలేజీలో అనుమతి తీసుకురావడం వరకే అని ఎవరిని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. జగన్ గారు 17 మెడికల్ కాలేజీ వెనకాల కాలేజీల పర్మిషన్ మాత్రమే కాదు, దానికి అయ్యే ఖర్చులో 10,000 కోట్లు అయితే 4,000 కోట్లు కేంద్రం ఇస్తుంది. కేంద్ర సహకారంతో కూడా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆర్థికంగా మనకి వెసులుబాటు వస్తుంది. కేంద్రం డబ్బులు ఉన్నాయి, రేపు పర్మిషన్లు, మెడికల్ సీట్లు, అనుమతులు కూడా తొందరగా వస్తాయి. ఇన్ని దూరదృష్టితో జగన్ గారు ఆ రోజు చేశారు. కాబట్టి ఆ మెడికల్ కాలేజీలు అట్లా తెచ్చుకొని ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం సారథ్యంలో మెడికల్ కాలేజీలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎల్ పడితే చేస్తే ఆ 40% ఇస్తారా? డౌట్. అందువల్ల పీపీ అని ఎందుకు పెట్టారు? పబ్లిక్ ప్రైవేట్ అంటే ప్రభుత్వం కూడా అందులో ఉంది అని ఎందుకు చెప్తున్నారంటే ఆ డబ్బుల కోసం. ఇప్పుడు వీళ్ళు ప్రైవేటీకరణ అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టాండ్ మార్చుకొని ప్రభుత్వం వైపు లేకపోతే, ప్రైవేటు వైపు వెళ్తే ఆ 40% డబ్బులు రాకుండా పోతే రాష్ట్రానికి నష్టం కదా. కాబట్టి రాష్ట్రానికి భారం అనేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకొక 5,000 కోట్లు 8,000 కోట్లు కావాలంటారు. దాంట్లో కనీసం
3-4 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సగం తప్పు వాళ్ళు భరిస్తారు. ఇంకా మీరు మిత్రపక్షం కాబట్టి ఇంకేదైనా స్పెషల్ స్టేటస్ ఉన్న రాష్ట్రం లాగా తెచ్చుకోగలిగితే, జగన్ గారు 40% తెచ్చినాడు, మీరు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు కాబట్టి ఆ స్థాయి కావాలంటే 60% ఇస్తారు. అప్పుడు మెజారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఈజీ అయిపోతుంది, సింపుల్గా అయిపోతుంది కదా. కాబట్టి ఇది కూడా ఉంది కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు క్లైమ్ ఎందుకు భయపడుతున్నారంటే అధికార పార్టీ ఇది ప్రైవేటీకరణ చేస్తున్నాడు అనే మెసేజ్ మోడీ గారికి వెళ్తే, రిజిస్టర్ అయితే మీరు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెడితేనే ఈ 40% వస్తుంది, మీరు ప్రైవేట్ రంగంలోకి ఇస్తే మేము ఏమోనని చెప్పేస్తే పెద్ద మూల్యం చెల్లించుకుంటారు. వాటిలో ఈయనకి ఏమైనా కంగారు పడుతున్నారో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బహుశా దీని నిమిషాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావడం ఆయన లక్ష్యం ఏంటి, నేను తీసుకొచ్చిన ప్రైవేట్ మెడికల్ ప్రభుత్వంలోనే ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఇక రేపు కేంద్ర ప్రభుత్వం ఈ షరతు పెట్టింది అనుకోండి, అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. బహుశా ఇట్లాంటి గందరగోళాలు ఉన్నాయి కాబట్టి బహుశా వాళ్ళు ఈ ప్రధానమంత్రిని కలిసిన దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారేమో. అని బేసిక్గా భారత ప్రధానమంత్రి వచ్చినప్పుడు రాజకీయంగా విభేదించే సమర్థించే ఎవరైనా సరే భారత ప్రధానమంత్రికి ఆయా రాష్ట్ర సమస్యలు చెప్పడం చాలా న్యాయమైంది. పైపిచ్చు ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు 40% వాటా కేంద్రాన్ని, ఆ కేంద్రాన్ని 40% వాటా ఉన్నప్పుడు మీరు కూడా బాధ్యత తీసుకొని ఒక మాట చెప్పండి అంటే ప్రెజర్ పడుతుంది కదా ప్రభుత్వం మీద. ఆ రీత్యా వాళ్ళు కలిశారు, తప్పే ఉంది, కలవడం తప్పే ఉంది, మంచిదే కదా. వాళ్ళ అభిప్రాయం చెప్తారు, కలవకుండా ఎట్లా ఉండగలరు, ఏడగలకపోతే ఢిల్లీలో పోయి కలుస్తారు అపాయింట్మెంట్ తీసుకొని, అప్పుడు ఏం చేస్తారు. కాబట్టి దానికి కొంత హైరాణ పడాల్సిన అవసరం లేదు, దాని పేక్ ప్రచారం చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ప్రచారాలు ఎక్కువ చేస్తే మీకే నష్టం.